కోడలి గొప్పతనం. కూతురా కోడలా ఇద్దరిలో ఎవరి ప్రధానమనే ప్రశ్నకు కోడలే అనే సమాధానం చెప్తుంది భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అది కోడలు గొప్పతనం. చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు. ఎంతటి ఉన్నతులైన తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు. తండ్రికి పంచభక్షాలు పెట్టగల స్తోమత కన్నా భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచులు వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తాను మెట్టినింట పుట్టపిరాలుగా ఉన్నా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలా ఎగిరి గెంతులేస్తాడు ఆ కోడలి మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అన్నం పెట్టే అమ్మే కదా కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలని ఎంచుకున్నాను అని గర్వంతో చెప్తాడు మామయ్య. ఎందుకంటే కోడలే అత్తింటి అసలు కాంతి. కోడలను తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంట గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది.